తాడేపల్లిలో వైసీపీ ముఖ్య నేతలతో మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ భేటీ అయ్యారు. అందుబాటులో ఉన్న పార్టీ సీనియర్లతో జగన్ సమావేశమయ్యారు. పార్టీ బలోపేతంపై నేతలతో కీలక అంశాలు చర్చించే అవకాశం ఉంది. పార్టీ కార్యాచరణపై చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, శశిరేఖ, కొద్దిసేపటి క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు కూడా హాజరైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. జగన్ విదేశీ పర్యటన తర్వాత నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్, రాజకీయంగా వస్తున్నటువంటి విమర్శలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సినటువంటి విధి విధానాలకు సంబంధించినటువంటి అంశాలపైన జగన్ కీలకంగా ఈ సమావేశంలో ప్రస్తావించినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఎందుకంటే గత 7-8 నెలలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి కార్యకలాపాలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు సంబంధించినటువంటి అంశాలు, ఏదైతే సూపర్ 6 కి సంబంధించినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు అమలు అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో పదే పదే ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు, అదేవిధంగా జగన్ ని కేంద్రంగా చేసుకుని, జగన్ ని టార్గెట్ గా చేసుకుని, జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రం వెనుకబడిపోతుంది, 30 ఏళ్ల పాటు మళ్ళీ వెనక్కి వెళ్లిపోయేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయని చెప్పి ఇప్పటికే స్వయంగా ముఖ్యమంత్రి పదే పదే తన ప్రస్తావనలో పేర్కొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్, రాజకీయ పరిస్థితులు, వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలపై జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించి పార్టీ నిర్మాణానికి సంబంధించి ఇంకోవైపు సోషల్ మీడియాను వేదికగా చేసుకొని జరుగుతున్నటువంటి అసత్య ప్రచారాలు, వాటికి సంబంధించినటువంటి కేసుల్లో పార్టీ నాయకత్వాన్ని ఇబ్బందులు గురి చేసేటువంటి విధానం, అదేవిధంగా కోర్టుల్లో వస్తున్నటువంటి నోటీసులకు సంబంధించినటువంటి అంశాలు, ఇంకోవైపు పార్టీ కేంద్రం కార్యాలయం పై సమీపంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదాల వరకు కూడా పూర్తి స్థాయిలో అన్ని అంశాలను వైఎస్ జగన్ వద్ద పార్టీ నాయకత్వం ప్రస్తావించినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అందులో భాగంగానే ఇకపై రాబోయేటువంటి రోజుల్లో పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలు, ఉద్యమాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా జగన్ పార్టీ నాయకత్వంతో చర్చించారు. ఇక ఇప్పటికే ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి విద్యుత్ ఛార్జీలకు సంబంధించినటువంటి ఆ పెరుగుదలకు సంబంధించినటువంటి ఛార్జీలు, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి పోరుబాట వంటి ఉద్యమాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చేపట్టినటువంటి ఆందోళనకి వచ్చినటువంటి స్పందన, ఇక మరో ఉద్యమం భారీ ఎత్తున చేపట్టాలని చెప్పి కూడా నిర్ణయించారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడినటువంటి ఫీజు పోరుకు సంబంధించినటువంటి ఉద్యమాన్ని మరింత విజయవంతం చేసే విధంగా, సక్సెస్ చేసే విధంగా పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోవాలని కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకత్వానికి ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇందుకు సంబంధించినంత వరకు కూడా పార్టీ నాయకత్వం కూడా రాష్ట్రంలో నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్, జిల్లాల వారీగా జరుగుతున్నటువంటి పార్టీ కార్యకలాపాలు, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రజల్లో వచ్చినటువంటి స్పందనకు సంబంధించినటువంటి అంశాలు, అతి తక్కువ కాలంలోనే కేవలం 6 నెలల నుంచి 7 నెలల కాలంలోనే పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పైన వచ్చినటువంటి విమర్శలకు సంబంధించి, అసంతృప్తులకు సంబంధించినటువంటి అంశాలు, ప్రధానంగా సూపర్ 6 అమలుకు సంబంధించినటువంటి అంశంలో జరిగినటువంటి గ్యాప్ పూర్తిగా ప్రజల్లో చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో దీన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత పదే పదే అనేక సార్లు ప్రస్తావించారు, కూటమి పార్టీలో అమలు కాని హామీలు ఇస్తూ ప్రజలు మోసం చేస్తున్నాయని చెప్పి విషయాన్ని కూడా ఆయన అనేక సార్లు ప్రజల వద్ద ప్రస్తావించినటువంటి సిచ్యువేషన్ కనిపించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇదే అంశాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్ళడం ద్వారా, ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావడం ద్వారా పార్టీ నిర్వహించేటువంటి కార్యకలాపాలు, పార్టీ చేపట్టేటువంటి ఉద్యమాలకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా పార్టీ నాయకత్వంతో ఆయన చర్చించారు. అదేవిధంగా కీలకంగా పార్టీకి నిరంతరం సేవలు అందించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి కొందరు నాయకులు బయటికి వెళ్తున్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదన్నటువంటి ఒక అభిప్రాయం కూడా జగన్ వ్యక్తం చేసినట్టుగా చెప్తుంది. తాజాగా విజయసాయి రెడ్డి లాంటి కీలకమైనటువంటి నాయకులు పార్టీని వీడి బయటకు వెళ్ళటం, ఆ తర్వాత విజయసాయి రెడ్డి షర్మిలను కలిసినట్టుగా జరిగినటువంటి ప్రచారం, షర్మిల చేసినటువంటి కామెంట్స్, వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా జగన్ పార్టీ నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. ఎవరు పార్టీ నుంచి బయటకు వెళ్ళినా, ఎవరు పార్టీని వదిలేసి వెళ్ళినప్పటికీ కూడా అలాంటి లోటు ఎక్కడా కూడా కనిపించదు. ఎందుకంటే పార్టీకి సంబంధించి కార్యకర్తలు చాలా బలంగా ఉన్నారు. ఓట్ బ్యాంకు కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా బలంగా ఉంది. 45% పైగా ఓట్ బ్యాంకు బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీ నిర్మాణానికి సంబంధించి, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలు, నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి స్థితిగతులను కూడా ఎప్పటికప్పుడు పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంచనా వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా కీలకంగా వ్యవహరించాలని చెప్పి కూడా నిర్ణయించారు. అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికల్లో అధికార పార్టీ, కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం బెదిరింపులకు దిగినటువంటి నేపథ్యం, వీటన్నిటిపైన కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వంతో చర్చించారు జగన్. ఇక రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళేటువంటి కార్యక్రమం, నియోజకవర్గ స్థాయిలో పార్టీని బలోపేతం చేయటం, అదే సమయంలో పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వానికి సంబంధించినంత వరకు కూడా ఉన్నటువంటి లోటుపాట్లు సరి చేసుకోవడం, పార్టీని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో కార్యకర్తలను పూర్తిగా
అందుబాటులో తీసుకొచ్చేటువంటి సిచ్యువేషన్స్, వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలపై కూడా పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఇప్పటికే జగన్ నాయకత్వం దగ్గర ప్రస్తావించారు. ఇక అత్యంత కీలకమైనది జిల్లాల పర్యటనకి ఇప్పటికే జగన్ సిద్ధమవుతారన్న ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాస్తవంగా ఫిబ్రవరి మాసం నుంచి ఆయన జిల్లాల్లోకి వెళ్తారు. జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా కార్యకర్తలను టచ్ లో తీసుకుంటారన్నటువంటి ప్రచారం జరిగింది. అదేవిధంగా 2.0 పేరుతో జగన్ చేసినటువంటి స్టేట్మెంట్స్ కూడా పార్టీ కార్యకర్తలను నాయకుల్ని మరింత ఊపు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఇందుకు సంబంధించి జిల్లాల వారీగా జరిగేటువంటి నియోజకవర్గాల వారీగా జరుగుతున్నటువంటి ఇంకా నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి సమీక్షలు పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ నెలలో పూర్తిగా జిల్లాల వారీగా జరిగేటువంటి సమీక్షలు పూర్తి చేసుకోవటం, ఆ తర్వాత మార్చి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలకు అందుబాటులోకి వెళ్ళేటువంటి ప్రయత్నం, వీటన్నిటికి సంబంధించినందుకు పార్టీ నిర్మాణానికి సంబంధించి అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి జిల్లాల పర్యటనకు సంబంధించినటువంటి అంశాలను కూడా పార్టీకి సంబంధించిన నాయకులతో చర్చించారు. ఇక రాబోయేటువంటి రోజులు అనుసరించేటువంటి విధానాలకు సంబంధించి పార్టీ స్టాండ్ ఎలా ఉండబోతుంది, కూటమి ప్రభుత్వం పైన ఎదురుదాడి చేసేటువంటి క్రమంలో అవసరమైతే న్యాయపరంగా ఎలాంటి చిక్కులు వచ్చినప్పటికీ కూడా వాటిని ఎలాంటి పరిస్థితుల్లో అధిగమించేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. వీటన్నిటిపైన కూడా ఈ రోజు జరిగినటువంటి పార్టీ ముఖ్య నేతల సమావేశంలో జగన్ దిశానిర్దేశం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ హరీష్. విశాఖ ఉక్కు ఉద్యోగుల సమస్యల